హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. మొదటగా అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఏంటంటే హోమ్ సైన్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని చెప్తాను. చాలామంది పిల్లలు కొంతమంది హోమ్ సైన్స్ తీసుకున్నారు. మనదే అయితే సబ్జెక్ట్ లేదు, ఎవరికి నేను ఇవ్వలేదు, కానీ కూడా చాలామంది స్టూడెంట్స్ హోమ్ సైన్స్ గురించి చదువుతారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. హోమ్ సైన్స్ పేపర్ ఎలా ఉంటుందంటే సెక్షన్ 1లో 3 5 15 మార్క్స్, సెక్షన్ 2 10 3 30 మార్క్స్, సెక్షన్ 3 10 2 20 మార్క్స్, సెక్షన్ 4 3 5 15 మార్క్స్. సో మొత్తం ఇది 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. 20 మార్క్స్ ఏమో ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో మీరు ఒకవేళ సెక్షన్ 2లో 10 3 30 మార్క్స్ చూసుకుంటే హోమ్ సైన్స్ అంటే ఇంట్లో మనము అప్లికబుల్ చేసే సైన్స్ గురించి ఉంటుంది చాలా మటుకు. చూడండి, డిఫైన్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ విత్ దేర్ సైన్స్, describe family with the functions, when you provide the first aid, what are the values and why do we need them, name some common diseases, మన ఇంట్లో ఉండే కామన్ డిజీజెస్, what are the advantages of ready-made garments, how do you remove garbage. సో ఇవన్నీ ఇంటికి సంబంధించినవి ఉంటాయి, నార్మల్గా ఉంటాయమ్మా. అలాగే కొన్ని 5 మార్క్స్ చూడండి. హౌ విల్ యూ యూజ్ ఏ గ్యాస్ సిలిండర్ వైల్ ఇన్ కుకింగ్ ప్రాసెస్, how do you wash and finish the cotton sarees, mention some conflicts which adults have their parents. సో ఇవన్నీ కూడా మామూలుగా హోమ్ సైన్స్ అంటేనే మనకి ఇంట్లో వాడేటువంటి ఒక క్వశ్చన్సే ఉంటాయి ఆల్మోస్ట్. చూడండి, కొన్ని ఇక్కడ ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ హోమ్, రైట్ ద సైన్స్ ఆఫ్ గుడ్ హెల్త్, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఈటింగ్ ఫుడ్ అంట. నెక్స్ట్, రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్, explain any 5 factors affecting health, define development, write the types of development. సో మీరు గమనించుకుంటే చూడండి, మామూలుగానే ఉంటాయి. అండ్ నాకు తెలిసి హోమ్ సైన్స్ పెద్దగా చదివినా చదువుకున్నా కూడా పాస్ అయిపోతుంది, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఈజీ ఉంటుంది. లిస్ట్ ద టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, వాట్ థింగ్స్ ఆర్ కెప్ట్ టు బీ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో మీరు ఏమేమి యూజ్ చేయాలి. తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై మేనేజ్మెంట్, వాట్ ప్రికాషన్ షుడ్ బి టేకెన్ వైల్ రిమూవింగ్ స్టెయిన్స్ ఫ్రమ్ ద క్లోత్స్. సో ఇంట్లో వాడేటువంటి అన్ని సైన్స్ గురించే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి చూడండి, వాట్ ఈస్ ఫ్యాబ్రిక్, హౌ డూ వీ మేక్ ఫ్యాబ్రిక్, ఎక్స్ప్లెయిన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మేకింగ్ ఏ బడ్జెట్ ఆర్ స్పెండింగ్ ప్లాన్, డిఫైన్ పొల్యూషన్ అండ్ పొల్యూటెంట్స్, స్టేట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ వెంటిలేషన్. అంటే వెంటిలేషన్ గురించి తెలుసు, మీకు మన ఇంటికి వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇంకోటి ఇచ్చాడు ఇక్కడ, హౌ డూ వీ డూ ద ఫ్రీజింగ్ ఇన్ ద ఫ్రిడ్జ్, అవర్ బాడీ కంటైన్స్ 70% ఆఫ్ వాటర్, ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ వాటర్, హౌ కెన్ HIV AIDS స్ప్రెడ్ ఫ్రమ్ 1 person టు అనదర్ పర్సన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సర్వీసెస్, వాట్ ఆర్ ద వేస్ ఇన్ విచ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ హెల్ప్ యూ. అండ్ లాస్ట్ వచ్చేసి ఇంకొకటి చెప్తాను. సో ఐ థింక్ వెరీ ఈజీ ఉన్నాయి ఇవన్నీ కూడా, హోమ్ సైన్స్లో చాలా ఈజీ అవ్వచ్చు. అదే మీరు 2 మార్క్స్ ఒకవేళ 2 మార్క్స్ 3 మార్క్స్ చూసుకుంటే, వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, వాట్ ఈజ్ మేనేజ్మెంట్, వాట్ ఈజ్ డిఫారెస్టేషన్, వై డూ వీ గెట్ ఫేక్, వాట్ ఈజ్ మీల్ ప్లానింగ్, ట్రేస్ సమ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దెమ్. తర్వాత డిఫైన్ వీవింగ్, డిఫైన్ హౌస్, హూ ఈజ్ ఎ కన్జ్యూమర్, డిఫైన్ హెల్త్ ఇన్సూరెన్స్, వాట్ ఈజ్ ఇమ్యూనిటీ, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ మార్క్స్. సో చాలా సింపుల్గా ఉంది పేపర్ ఇది. నాకు తెలిసి ఒకసారి 2-3 మోడల్ పేపర్ చదువుకుంటే పాస్ అయిపోవచ్చు. వాట్ ఈజ్ లైఫ్ స్టైల్, హౌ లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేంజెస్ ఇన్ అడోలెన్సెస్, వాట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్, నేమ్ 2 టైప్స్ ఆఫ్ డిజీజెస్ అక్కర్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, రైట్ అబౌట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ విటమిన్స్, వాట్ ఆర్ ద కామన్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్. సో హోమ్ సైన్స్ సబ్జెక్టే కంప్లీట్గా మీకు మీ ఇంట్లో ఉండేటువంటి డిజీజెస్ గురించి, బట్టల గురించి, ఫస్ట్ ఎయిడ్ గురించి, అలాగే ఫ్యాబ్రిక్స్ దీని గురించే క్వశ్చన్స్ ఉన్నాయి. సో హోమ్ సైన్స్ మీరు ఏం చేయండి అంటే యూ ప్రిపేర్ ఫర్ ది ఏమంటారు మోడల్ పేపర్స్. సో ఈ మోడల్ పేపర్స్లో మీకు 6 మోడల్ పేపర్స్ ఉంటాయి హోమ్ సైన్స్. సో ఈ హోమ్ సైన్స్ 3 మోడల్ పేపర్లు మీరు ఒకవేళ ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. దెర్ విల్ బీ నో టెన్షన్. కాబట్టి హోమ్ సైన్స్ పెద్దగా ఇంపార్టెంట్ కూడా ఏం లేదు. ఒక మోడల్ పేపర్ కొనుక్కొని ఒక 3-4 మోడల్ పేపర్ చదువుకోండి, చాలా ఈజీగా మీరు హోమ్ సైన్స్ సబ్జెక్ట్ పాస్ కాగలరు. దిస్ ఈజ్ అబౌట్ హోమ్ సైన్స్. పెద్దగా ఒక 1-2 డేస్ సింగిల్ డే బ్యాటింగ్ చేసినా కూడా ఈ సబ్జెక్ట్ పాస్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.